తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీని కేవలం ఒక నగరంగానే కాకుండా రాబోయే రోజుల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్కు ప్రధాన వేదికగా మార్చేలా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై వారంలో ఒకరోజు ఫ్యూచర్ సిటీ నుంచే సీఎం తన అధికారిక పాలనను సాగించనున్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మితం అవుతున్న అధునాతన ఎఫ్సిడిఏ భవనం ఇకపై రాష్ట్ర ఆర్థిక పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారనుంది. ఈ భవనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ప్రత్యేక ఛాంబర్లను కేటాయించనున్నారు. ముఖ్యంగా ఐటీ పరిశ్రమల శాఖల కార్యకలాపాల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో ఒకరోజు సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ఉన్నతాధికారులు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి పాలన సాగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలను ఫ్యూచర్ సిటీకే రప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇకపై విదేశీ కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో నిర్వహించే అన్ని రకాల ఉన్నత స్థాయి సమావేశాలు, చర్చలు, పెట్టుబడి ఒప్పందాలకు ఫ్యూచర్ సిటీయే ప్రధాన వేదిక కానుంది. ఎఫ్సిడిఏ భవనంలోని ప్రత్యేక ఛాంబర్లలోనే ఈ ప్రతినిధులతో నేరుగా చర్చలు జరిపి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునున్నారు.